మీకేమైందన్న కంగారుతో? ఇదంతా నువ్వు ప్లాన్ చేసిందే కదా, ఇంకా నాకేమవుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్లాన్ చేయడం ఏంటి? మీరు ఏమంటున్నారో మీకైనా అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుంది. పాములు పట్టే అతనితో నువ్వు ప్లాన్ వేస్తే నాకు తెలిసిపోయింది. నీ మోసం బయటపడింది. ఇంకా నన్నెలా నమ్మించాలో తెలియక ఇలా ప్లాన్ చేసావా? నువ్వే అటాక్ జరిగేలా చేశావు. నువ్వే ప్రాణాలకి తెగించి నన్ను రక్షించావని నేను అనుకోవాలని, నీ మంచితనానికి ఫిదా అయిపోయి నిన్ను క్షమించి యాక్సెప్ట్ చెయ్యాలని ఇలా ఆలోచించే కదా ఇంత పెద్ద ప్లాన్ వేశావు. చాలా ఆపండి. ఏ భార్య అయినా భర్తని చంపాలని ప్లాన్ చేస్తుందా? అంత నీచానికి ఒడికట్టడానికి నన్నేమనుకుంటున్నారండి? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? అయినా నా పిచ్చి కాని అసలు మీరు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే కదా నేనేంటో, నా మనసేంటో అర్థం అవ్వటానికి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ మీ ప్రాణాలని పణంగా పెట్టను. ఇందాక మీరన్న మాటలతో నా మనసు ముక్కలైపోయిందండి. స్టాప్ దిస్ నాన్సెన్స్ అభి. నువ్వు చేసిన మోసానికి నా నుంచి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయగలను? చూడు, నీ ఎమోషనల్ డ్రామా ఆపు. నానమ్మకి ఈ అటాక్ గురించి తెలియకూడదు. తను కంగారు పడుతుంది. నీ వల్ల నాకు ఎలాగో మనశ్శాంతి లేదు. అట్లీస్ట్ నాన్నమ్మ కూడా ఆ పరిస్థితి తీసుకురాకు. ఇలా నిద్రపోయానంటే రాహుల్కి గాయమయ్యేలా చేసి వ్రతం ఆపాలనుకున్నాను. తెల్లారిపోవచ్చింది. ఇప్పుడైనా ఏదో ఒకటి చేయాలి. అంతా ఈ ముసల్దాని వల్లే. ఐరేంద్రి, అమ్మో, ఈ ముసల్ది ఇంకా నిద్రపోలేదు. ఏమైంది బామ్మగారు, మీరింకా పడుకోలేదా? నీ వల్ల హాయిగా నిద్రపోయాను లేవే. ఎక్కడికి వెళ్తున్నావు? నిద్ర వస్తుంది బామ్మగారు. కాసేపు వెళ్ళి హాయిగా పడుకుంటాను. ఆగో, తెల్లారిపోయింది, ఇంకేం నిద్రపోతావు? అబ్బా, కాస్త ఈ భుజాలు పట్టవే. ఆ తర్వాత వాకిలంతా ఒడ్చేసి కల్లాపి చల్లేసి పెద్ద పెద్ద ముగ్గులేసేసి. ముగ్గా నేనేనా? నువ్వే నువ్వే వెయ్యాలి. ఏ, నీకు రాదా ముగ్గు? రాకపోతే ఓ పని చెయ్యి. పెద్ద పెద్ద గంగాళాలున్నాయి కదా, వాటిని తీసుకొని చక్కగా చింతపండేసి బాగా రుద్ది రుద్ది తళతళ తళతళ నీలాగా మెరిసేలాగా చెయ్యి. ఏమంటావు? ఆ గిన్నెలు తోవడం కంటే ముగ్గడమే బెటర్.
నేను ముగ్గే వేస్తానులేండి బామ్మగారు. మంచిది మంచిది మంచిది. సర్లేమా, కాస్త భుజాలు పట్టు. పడతాను. గొంతు కాదు, భుజాలు. భుజాలే నొక్కుతాను. ఇక్కడికి వ్రతం ఆపడానికి వచ్చినట్టు లేదు, ఈ ముసల్దానికి అడ్డమైన సేవలు చేయడానికి వచ్చినట్టుంది. అది వేరా, అన్నిట్లోనూ పూలు చక్కగా వేసావా? త్వరగా కానివ్వరా పెళ్లిగాని ప్రశాంత్. ఇంకా ఎంతసేపు? అమ్మగారు, స్టైల్ గా ప్రశాంత్ అని పిలవండి అమ్మా. చాలమ్మా, మీరలా పిలిచి నా పెళ్లి కాకుండా పోతుంది. అవునరా మరి, లేకపోతే అందగడి కోసం ఊళ్ళో ఆడపిల్లలందరూ క్యూ కట్టొస్తారు నీకోసం. మంగళ స్నానాలకి నీళ్లు సిద్ధం చేయాలరా అంటే పొద్దున్నుంచి తోముతూనే ఉన్నావు. ఇంకా సిద్ధం చేయవేంట్రా త్వరగా? ఇదిగోండి అమ్మగారు, నీళ్ళంతా రెడీ. ఒరే 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 ఒరే, పొట్టి నీళ్లు పోస్తే అది మంగళ స్నానం ఎలా అవుతుందిరా? అందులో కాస్త పసుపు, గంధం, పన్నీరు అన్నీ వేస్తేనే మంగళ స్నానం అవుతుంది. అలాగంటారా? అందుకేరా నీకింకా పెళ్లి కాలేదు. పో పో పో, పోయి చెప్పింది చెయ్యి. అమ్మగారు, నేను తీసుకొచ్చానండి. చూసావా, నీ తర్వాత పనిలో చేరిందది. దాన్ని చూసి పనులు నేర్చుకో. తీసుకో. బామ్మా, ఏంటి హడావిడి? అభిరాహుల్తో దాంపత్య వ్రతం చేయించాలి కదమ్మాయి. అందుకే ముందుగా శుభంగా మంగళ స్నానాల ఏర్పాట్లు చేయించాను. ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలేమన్నా ఉంటే పోతాయి. ఒరే మనవడా, మనవరాలా, రండిరా త్వరగా. రండిరా, రండి రండి, వచ్చి కూర్చోండి. ఇవన్నీ ఎందుకు నానమ్మా? ఎందుకంటావు ఏమిట్రా పిచ్చినాగన్నా? ఏదైనా సరే పద్ధతి ప్రకారం జరగాలి. అయినా నువ్వేమిట్రా చిన్నప్పుడు కుయ్యకయ్య అనకుండా అన్ని మెదలకుండా ఊరుకునేవాడివి, ఇప్పుడేమిటి ప్రతిదానికి అడ్డు చెప్తున్నావు? అది కాదు నానమ్మా. ఎదురు మాట్లాడకు రోయ్. కూర్చో. ఏ మనవరాలా, నీకు సపరేట్ గా చెప్పాలా? కూర్చో. దిష్టి దోషం పోవటానికి మంగళ స్నానం చేయిస్తావా? అసలు దోషాన్ని నేనున్నాను కదా, మీరనుకున్నది ఏది జరగనివ్వను. మంగళ స్నానాలు చేసినా సరే వీళ్ళని గుడికి మాత్రం వెళ్ళనివ్వకుండా ఆపుతాను. ఈవిడ గారి వల్ల రాత్రి ప్లాన్ మిస్ అయింది, ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ కానివ్వను.